Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. Affiliated to Adikavinana University, Rajahmundry. Today, we discussing topic is the germplasm conservation. This is the topic is from 6th semester syllabus. 6th semester syllabus, second unit topic, last chapter. Germplasm conservation is the last topic for the from the second unit. Germplasm. What is the germplasm? Inside of the cell, cytoplasm is present. The cytoplasm containing the nucleus material and cell organelles. That is the germplasm. Germplasm is the broadly referred to the heredity material. Heredity means nucleus containing material. Total content of the genes. Germplasm broadly referred to as the heredity material transmitted to the offspring through the germ cells. అంటే మనం germplasm provides the raw material for the breeder to develop various crops. Thus, variation of germplasm assumes significance in all breeding program. మన ప్లాంట్ ప్రొడక్షన్ చేయాలంటే మనకి సెల్ కావాలి. సెల్లో ఉండేటటువంటి హెరిడిటీ మెటీరియల్ అంటే దట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ న్యూక్లియస్ ప్రజెంట్ అయి ఉంటేనే మనకు ఆ సెల్ ఉపయోగపడుతుంది, లేకపోతే ఉపయోగపడదు. అలాంటి న్యూక్లియస్ కంటైనింగ్ సెల్ we can preserve in the sum of regions. What is the purpose? That is the breeding program. అంటే మనకి ఫేవరబుల్ కండిషన్స్ లేవు, అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి. అంటే ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయో ఆ సిచ్యువేషన్స్ లేదా మనకి అత్యవసర పరిస్థితుల లోపల వి కెన్ ఇంక్రీజెస్ దేర్ నెంబర్, మొక్కల సంఖ్య పెంచాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 1960 మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు తెచ్చినటువంటి గ్రీన్ రెవల్యూషన్. అంటే అప్పుడు చాలామంది ఆహారం లేక, అంటే ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి సమయంలో మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చి ఇంక్రీజింగ్ ద ఈల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ద ప్లాంట్స్. అంటే మనకు కావాల్సినటువంటి ప్లాంట్స్ లోపల అంటే గింజల యొక్క శాతం పెరిగేలాగా చేశారన్నమాట. అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్ను ఉపయోగించుకుని, అంటే మొక్క ఆల్రెడీ మన దగ్గర ఉందనుకోండి, ఆ మొక్కని మనం ఇంక్రీజ్ దేర్ నెంబర్ని పెంచుకుని మనకు కావాల్సిన విధంగా కల్టివేషన్ చేసుకుంటాం. అవునా? అందువల్ల మనకి సందర్భానికి అప్పుడు లేదు, 1960 లోపల మన దగ్గర మొక్కలు అవైలబిలిటీ లేవు. అందువల్ల ఫిలిప్పీన్స్ నుంచి తెప్పించుకుని ఆ వెరైటీస్ని ఐఆర్ వెరైటీస్ అన్నారు. ఆ ఐఆర్ వెరైటీస్ని లోకల్ వెరైటీ తోటి క్రాస్ చేసి హై ఈల్డింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్ ప్రొడక్షన్స్ జయ, పద్మ, సోనాలిక, కళ్యాణి, సోనా అనే వెరైటీస్ని క్రియేట్ చేశారు. ఆ తర్వాత వాటిని ప్రిజర్వ్ చేయడం మొదలుపెట్టారనమాట. అందుకని జెర్మ్ప్లాజం ప్రిజర్వేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనకి జెర్మ్ప్లాజం కన్జర్వేషన్ స్టోర్ చేయడం అనేటటువంటిది చాలా అవసరం అనమాట. యాజ్ ద ప్రిమిటివ్ మ్యాన్ లెర్న్డ్ అబౌట్ ద యూటిలిటీ ఆఫ్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్ అండ్ షెల్టర్. అంటే ప్రతి మనిషి బేసిక్ కావాల్సింది ఏంటి? ఫుడ్, షెల్టర్. హీ కల్టివేటెడ్ ద హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ సెలెక్టెడ్ సీడ్స్ హార్వెస్టెడ్ ప్రొపగ్యూల్స్ ఫ్రమ్ వన్ సీజన్ టు ద నెక్స్ట్ వన్. అంటే మనకి ఓల్డెన్ డేస్ నుంచి మన రైతులు చేసేటటువంటి పని ఏంటి? ఇప్పుడు కల్టివేషన్ చేస్తారు, అందులో సీడ్స్ వస్తాయి, ఆ సీడ్స్ని ఐసోలేట్ చేసి పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్లాంటేషన్కి, అంటే నెక్స్ట్ పంట వేయడం కోసం, క్రాప్ కోసం ఆ సీడ్స్ని యూస్ చేస్తూ ఉంటారు. అవునా? ఇన్ అదర్ వర్డ్స్, దిస్ మే బీ రిగార్డెడ్ ఎట్ ప్రిమిటివ్ బట్ conventional germplasm preservation
and management, which is highly valuable in breeding programs. అంటే అది జనరల్గా ఒక పంట వరకే ఉపయోగపడుతుంది, మరి తర్వాత ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఎలాగా, అందుకోసం చెప్పి ద వెరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ జెర్మ్ కన్జర్వేషన్ ఆర్ స్టోరేజ్ ఈజ్ టు ప్రిజర్వ్ ద జెనెటిక్ డైవర్సిటీ ఆఫ్ ఎ పర్టిక్యులర్ ప్లాంట్ జెనెటిక్ స్టాక్ ఫర్ ఇట్స్ యూజ్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్. అంటే మనం ఒక్కసారి ఈ జెర్మ్ సంబంధించి కన్జర్వేషన్ చేయగలిగితే, స్టోర్ చేయగలిగితే ఎనీ టైం, అంటే ఆ జెర్మ్ ప్లాజంని మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇన్ రీసెంట్ ఇయర్స్ మెనీ న్యూ ప్లాంట్ స్పీసీస్ విత్ డిజైర్డ్ అండ్ ఇంప్రూవ్డ్ క్యారెక్టరిస్టిక్స్ హ్యావ్ started replacing the primitive and conventionally used agriculture plants. It is important to conserve the endangered plants, hence some of the valuable genetic traits present in the primitive and conventional used agriculture plants. మనకి అగ్రికల్చర్లో వస్తున్నటువంటి మోడిఫికేషన్స్ వల్ల, అంటే అగ్రికల్చర్ లోపల ఏంటి, ఓల్డెన్ డేస్లో అయితే నార్మల్ వెరైటీస్ ఉండేవి, వాటిని కల్టివేషన్ చేసుకొని ప్లాంట్ ఈల్డ్ అనేటటువంటిది మనకు వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, న్యూ వెరైటీస్ని క్రియేట్ చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ వెరైటీస్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ రోజున్న వెరైటీ నెక్స్ట్ రోజుకి ఉండట్లేదు, అంటే కొత్త కొత్త వెరైటీలు ఏ రోజుకి ఆ రోజు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఓల్డ్ ప్లాంట్స్ అనేటటువంటివి దట్ కెన్ అండర్గో ద ఎండేంజర్ స్టేజ్, అంటే అంతరించిపోయేటటువంటి స్టేజ్కి వెళ్ళిపోతాయి, అంటే కనిపించకుండా పోతూ ఉంటాయి. అంటే కొత్త వెరైటీస్ని మనం కల్టివేషన్ చేసుకుంటూ ఉన్నాం, ఓల్డ్ ప్లాంట్స్ని కల్టివేషన్ చేయడం మానేస్తాం. అందువల్ల వీ కెన్ స్టోర్ ఇన్ ద బ్యాంక్స్, ఏదో ఒక రూపం లోపల స్టోర్ చేసి ఉంచుకోవాలన్నమాట. అందువల్ల అవి అంతరించిపోకుండా ప్రమాద స్థితిలో ఉండకుండా ఉంటాయి. It is important to conserve the endangered plants, else some of the valuable genetic traits present in the primitive plants may be lost. అంటే మనం కల్టివేషన్ చేయడం మానేస్తే ఆటోమేటిక్గా ఎండేంజర్ స్టేజ్కి వెళ్ళిపోతాయి. అందువల్ల మనం వాల్యుబుల్ అయినటువంటి జీన్స్ని కోల్పోవాల్సి వస్తుంది అన్నమాట. ఏ గ్లోబల్ బాడీ, నేమ్లీ ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, IPPGR, అంటే ఇది ఇంటర్నేషనల్కి సంబంధించి has been established is to provide necessary support for collection and conservation and utilization of plant genetic resources throughout the world. అంటే దీని యొక్క పని ఏంటి, IPPGR పని యొక్క, ఇది ఇంటర్నేషనల్ బోర్డు కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మొక్కలైనా సరే దానికి సంబంధించినటువంటి జెర్మ్ ప్లాజంని కలెక్ట్ చేసి ఇక్కడ ప్రిజర్వ్ చేస్తుంది అన్నమాట, అంటే కన్జర్వ్ చేస్తుంది. కన్జర్వ్ చేసి అవసరమైనప్పుడు వీ కెన్ యూటిలైజ్ దట్, అంటే అవసరానికి వాటిని వినియోగించుకోవచ్చు. IPPGR ఇస్ ద ఇంటర్నేషనల్ బోర్డ్ కాబట్టి మనకి నేషనల్ వైడ్గా అయితే NBPGR ఉంది, ఇది ఇంటర్నేషనల్. There are two approaches for germplasm conservation of plant genetic materials. అంటే ఈ కన్జర్వేషన్ మెథడ్స్ కూడా రెండు రకాలుగా ఉన్నాయి. ఏంటంటే దే ఆర్ ద ఇన్ సిటు కన్జర్వేషన్, ఎక్స్ సిటు కన్జర్వేషన్. అంటే మనకి ప్రిజర్వ్ చేయాలనుకుంటున్నాం, ప్రిజర్వ్ చేసే విధానాలు రెండు రకాలు అంటున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ ద ఇన్ సిటు కన్జర్వేషన్. The conservation of germplasm in their material environment by establishing biosphere reservoirs or natural parks, gene sanctuaries is regarded as the in situ conservations. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇన్ సిటు కన్జర్వేషన్లో సేమ్ ప్లేస్, అంటే ద ప్లాంట్స్ ఆర్ వేర్ ఈజ్ గ్రోన్, అంటే ఆ మొక్కలు ఎక్కడైతే పెరుగుతున్నాయో అక్కడే ఉంచి మనం ప్రొటెక్ట్ చేయడం, కన్జర్వ్ చేయడం. ఏ రూపంలో అంటే బయోస్పియర్స్ రూపం లోపల, నేషనల్ పార్క్స్ జాతీయ పార్కులు అని చెప్పేసి, శాంక్చురీస్ అని, అంటే ఇవేంటి మనకి
ఆ మొక్కలు న్యాచురల్గా ప్రకృతి పరంగా గ్రో అప్ అయ్యేటటువంటి అవి ఎక్కడ పెరుగుతున్నాయో అదే ప్రదేశం లోపల మనం వాటిని పెంచుతూ ప్రొటెక్షన్ ఇస్తాం అన్నమాట. అంటే దిస్ ఈజ్ ద స్పెసిఫిక్ జోన్ అని చెప్పేసి ఒక బోర్డు పెట్టి డోంట్ ఎంటర్ ఇన్సైడ్ ఆఫ్ ద పార్క్ శాంక్చురీ అని చెప్పేసి డోంట్ డ్యామేజ్ దట్ అంటే కొన్ని చట్టాలు చేసి ప్రొటెక్షన్ చేస్తాం అనమాట. అంటే ఎవరు అందులోకి వచ్చి ఆ శాంక్చురీస్లోకి కానీ పార్క్లోకి వచ్చి కానీ మొక్కల్ని నరకడం కానీ అలాంటివి చేయకుండా కంట్రోల్ చేసుకుంటాం. కాకపోతే న్యాచురల్గానే మొక్క పెరుగుతూ ఉంటుంది, విత్తనాలు వస్తాయి, మళ్ళీ ఆ విత్తనాలు పడి జర్మినేషన్ జరిగి కొత్త మొక్కలు రావడం. దిస్ ఈజ్ అ కామన్ ప్రాసెస్, న్యాచురల్గా పెరిగేటటువంటి పద్ధతి. దిస్ అప్రోచ్ ఈజ్ పర్టికులర్లీ యూస్ఫుల్ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ల్యాండ్ ప్లాంట్స్. అంటే మనకు భూమి మీద పెరిగేటటువంటి మొక్కలకి ఇది ఉపయోగపడుతుంది. Natural habitat along with several wild relatives with genetic diversity. The in situ conservation considered as the high priority germplasm conservation program. అంటే ఏంటంటే ఇది లార్జ్ సైజ్ ఏరియా ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ప్రాసెస్. ఇన్ సిటు కన్జర్వేషన్స్కి చాలా ఎక్కువ ప్రదేశం అవసరం అవుతుంది, ఎక్కువ మంది లేబర్స్ కావాలి, దాన్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే ఇవి న్యాచురల్లో పెరిగేటటువంటి ప్రకృతిలో పెరిగేటటువంటి వంద్య రకాలు, అంటే ఓన్లీ క్రాప్ ప్లాంట్సే కాకుండా వైల్డ్గా పెరిగేటటువంటి ప్లాంట్స్ కూడా కన్జర్వ్ చేయబడతాయి ఇక్కడ మనకి. అందువల్ల ప్రకృతిలో ఉండేటటువంటి జెనెటికల్ డైవర్సిటీ అనేటటువంటిది మెయింటైన్ చేయగలుగుతాం. అంటే దీనివల్ల కొంచెం ప్రాబ్లం ఉంది. అంటే న్యాచురల్గా పెరిగేటటువంటి మొక్క న్యాచురల్గానే పెరుగుతుంది, కానీ సమ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ద మేజర్ లిమిటేషన్ ఆఫ్ ద ఇన్ సిటు కన్జర్వేషన్, ద రిస్క్ ఆఫ్ లూజింగ్ జెర్మ్ డ్యూ టు ద ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్. అంటే మనకి అనుకోకుండా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి అనుకోండి, ఏ హుదూద్ లాంటిదో వచ్చింది, లేకపోతే సునామీ లాంటిదో వచ్చింది, ఆ వాటర్ ఫోర్స్కో లేకపోతే గాలుల యొక్క స్పీడ్కో అక్కడ ఉన్నటువంటి మొక్కలన్నీ కానీ చచ్చిపోయినాయి అనుకోండి, రిమూవ్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం వీఆర్ లాస్ ద జెర్మ్ ప్లాజమ్ దట్ ప్లాంట్. అవునా? అంటే లాస్ అయిపోవడానికి చాయిస్ ఉంది, రిస్క్ ఆఫ్ ద లూజింగ్ జెర్మ్ ప్లాజమ్, అంటే ఎన్విరాన్మెంటల్ యొక్క హజార్డ్స్ వల్ల. సెకండ్ వన్, ద కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ జీనోటైప్స్ ఈజ్ వెరీ హై. చెప్పాను కదా, మెయింటెనెన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే చిన్న ఏరియాలో కాదు కదా, లార్జ్ ఏరియా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, అన్నిటిని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే చిన్న ఏరియా అయితే ఎక్కడో ఒక చోట చూసుకుని రావచ్చు, మొత్తం ఆ చివరి నుంచి కారిడార్స్ ఉంటాయి కదా. ఇప్పుడు భారతదేశం ఉంది, భారతదేశం నుంచి మనకి ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ అని పొడవునా ఉంటాయి, నేషనల్ పార్క్స్ ఉన్నాయి, శాంక్చురీస్ ఉన్నాయి. వాటిని ఎలా అబ్జర్వ్ చేస్తాం అంటే దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి కూడా కాస్ట్ అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పద్ధతి కింద చెప్పొచ్చు. దిస్ ఈజ్ ద ఇన్ సిటు కన్జర్వేషన్. అంటే న్యాచురల్ కండిషన్ లోపల ద ప్లాంట్స్ ఆర్ గ్రోన్ ఇన్ న్యాచురల్ కండిషన్. ఎక్స్ సిటు కన్జర్వేషన్. ఎక్స్ సిటు అంటే వీ కెన్ టేకెన్ అప్ ఫ్రమ్ ది న్యాచురల్ టు ఇన్ ల్యాబ్ కండిషన్స్. న్యాచురల్లో ఉన్నటువంటి జెర్మ్ ప్లాజమ్ని ల్యాబ్ కండిషన్లోకి తీసుకొచ్చి వీ కెన్ స్టోర్ దట్. ఎక్స్ సిటు కన్జర్వేషన్ ఈజ్ ద చీఫ్ మెథడ్ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ జెర్మ్ ప్లాజమ్ obtained from cultivated and wild plant materials. The genetic material in the form of seeds from in vitro cultures. అంటే మన సెల్ కల్చర్ రూపంలో స్టోర్ చేయొచ్చు, క్యాలస్ కల్చర్, టిష్యూస్, ఆర్గాన్స్, మెరిస్టమ్స్, ఎంబ్రియోస్, any part of the plant material is preserved in the in vitro conditions. The cultures can be preserved as gene banks for long-term storage under suitable conditions. అంటే ఎక్కువ కాలం పాటు మనం వీటిని స్టోర్ చేస్తాం ఒక ప్లేస్లో. మనం కదా మనీ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టి దాచుకున్నట్టుగా ఇక్కడ జీన్స్ని తీసుకెళ్ళి బ్యాంక్లో, అంటే మనం స్టోరేజ్ ఆఫ్ జెర్మ్ ప్లాజమ్ చేసేటటువంటి ఏరియాస్ని బ్యాంక్స్ కింద మెన్షన్ చేసుకుంటాం, జీన్ బ్యాంక్స్ అని చెప్పేసి.
As successful establishment of gene bank, adequate knowledge of genetic structure of plant populations and the techniques involved in sampling, regeneration, maintenance of gene pool, etc. ఆర్ ఎసెన్షియల్. అంటే మనం ఇన్ విట్రో కండిషన్స్ లోపల జెర్మ్ ప్లాజం స్టోర్ చేస్తున్నాం కాబట్టి మనకి దానికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి అంటే జెనెటికల్ నాలెడ్జ్ అనేటటువంటిది చాలా అవసరం. అంటే ఆ ప్లాంట్ ఏంటి, ఆ ప్లాంట్లో ఉండేటటువంటి జెనెటికల్ కాన్స్టిట్యూషన్ ఏంటి, ఏ విధంగా దాన్ని మెయింటైన్ చేయాలి, అవన్నీ కూడా అవగాహన ఉండడం చాలా అవసరం అన్నమాట. అంటే మరి ఇప్పుడు జెర్మ్ ప్లాజం లోపల కల్చర్ చేసే విధానం తెలియకపోతే హౌ టు మెయింటైన్ దట్, అందువల్ల కల్చర్ చేసే విధానం కూడా చేయాలి. అంటే ప్రిజర్వేషన్ చేయాలి కాబట్టి మనం ఇందాక క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్ చెప్పుకున్నాం కదా, దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ దిస్ ప్రాసెస్. అంటే ఇన్ విట్రో కండిషన్స్ లోపల వీ కెన్ స్టోర్ దట్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ జెర్మ్ ప్లాజం కన్జర్వేషన్ని మనం ఏ విధంగా చేయొచ్చు అన్నప్పుడు, జెర్మ్ ప్లాజం కన్జర్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీడ్స్, విత్తనాల రూపం లోపల. యూజువల్లీ సీడ్స్ ఆర్ అంటే సీడ్స్ని స్టోర్ చేస్తే సీడ్ బ్యాంక్ అని చెప్పుకుంటాం. యూజువల్లీ సీడ్స్ ఆర్ ద మోస్ట్ కామన్ అండ్ కన్వీనియంట్ మెటీరియల్ టు కన్జర్వ్ ప్లాంట్ జెర్మ్ ప్లాజం. అంటే విత్తనాలను స్టోర్ చేయడం పెద్ద పని కాదు. అంటే మనకి ఇలాగా క్రయో ప్రిజర్వెంట్స్ను ఉపయోగించి ప్రొటెక్ట్ చేయడం, లిక్విడ్ నైట్రోజన్ కానీ లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఫ్రోజన్ రూపంలోనో లేకపోతే వేపరైజేషన్ రూపంలోనో ఇదంతా అవసరం లేదు. ఓన్లీ సీడ్స్, విత్తనాలు కాబట్టి మనం ఇంట్లో చూడండి డబ్బాలో వేసుకుని ఏ విధంగా స్టోర్ చేసుకుంటాం అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంటే దట్ ఈస్ ద వెరీ ఈజీ ప్రాసెస్. అంటే యూజువల్లీ సీడ్స్ ఆర్ ద మోస్ట్ కామన్ అండ్ కన్వీనియంట్ మెటీరియల్ టు కన్జర్వ్ ద ప్లాంట్ జెర్మ్ ప్లాజం. This is because many plants are propagated through seeds and seeds occupy the relatively small space. విత్తనాలు అనేటటువంటివి చాలా తక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తాయి. ఫర్దర్ సీడ్స్ కెన్ బి ఈజీలీ ట్రాన్స్పోర్టెడ్ టు వేరియస్ ప్లేసెస్. ఆ విత్తనాలు మోసుకెళ్ళడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే దీనివల్ల అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి మనకి. అంటే ఈ విత్తనాలని మనం స్టోర్ చేసుకోవడం వల్ల, అంటే విత్తనాలను స్టోర్ చేసుకోవడం వల్ల లాభమే, కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్స్? దర్ ఇస్ ద లిమిటేషన్స్. వైబిలిటీ ఆఫ్ ద సీడ్స్ ఈజ్ రెడ్యూస్డ్ ఆర్ లాస్ట్ విత్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్. అంటే విత్తనాలు మరీ ఎక్కువ కాలం అలా స్టోర్ ఉంచుకుంటూ పోయామనుకోండి, కొన్ని రోజులు పోయాక విత్తనం మొలకెత్తడం మానేస్తుంది. అంటే దట్ కెన్ లూజ్ దేర్ జెర్మినేషన్ కెపాసిటీ. Seeds are susceptible to insect or pathogen attack after often loading to their destruction. అంటే మనం కోల్డ్ స్టోరేజ్లో విత్తనాలు వెళ్ళి దాస్తాము, కానీ అక్కడ ఇన్సెక్ట్స్ అంటే కీటకాల వలనో లేకపోతే ఏదైనా పారాసైట్స్ వలనో వాటికి తినేయడం, కొరికేయడం, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చేలా చేయడం, అంటే మొత్తానికి డిస్ట్రక్షన్, కొలాప్స్ చేసేస్తుంది. This approach is exclusively confined to seed propagating plants and అంటే విత్తనాలను ఏర్పరిచే మొక్కలకు మాత్రం ఉపయోగపడుతుంది. అండ్ therefore it is no use for vegetatively propagated plants. అంటే ఏ మనకి పొటాటోస్ ఉన్నాయి, విత్తనాలు ఉండవు. అలాగే మనకి కామ్స్ ఉంటాయి, అంటే చామదుంపలు, కొలకేషియాకి సంబంధించినటువంటివి. ఆనియన్స్ ఉంటాయి, విత్తనాలు ఎక్కడ ఉంటాయి వీటన్నిటికీ? అంటే వాటి వెజిటేటివ్ ప్రాపగేట్స్ని స్టోర్ చేసుకోవాలి. అంటే విత్తనాలు ఉన్న వాటికి మాత్రమే ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ద డిఫికల్ట్ టు మెయింటైన్ క్లోన్స్ త్రూ ద సీడ్ కన్జర్వేషన్. సర్టెన్ సీడ్స్ ఆర్ హెట్రోజీనస్ అండ్ దేర్ఫోర్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ద ట్రూ జీనోటైప్ మెయింటెనెన్స్. అంటే విత్తనాలని ప్రొడ్యూస్ చేసేటటువంటి, అంటే ప్రొడ్యూసింగ్ సీడ్స్ ఓన్లీ యూజ్డ్ ఫర్ దట్, అంటే మన విత్తనాలను ఏవైతే ఉత్పత్తి చేయగలుగుతున్నాయో ఆ మొక్కలకు మాత్రమే ఈ పద్ధతి ఉపయోగపడుతుంది, రిమైనింగ్ వాటికి ఉపయోగపడదు. ఇన్ విట్రో మెథడ్ ఫర్ జెర్మ్ ప్లాజం కన్జర్వేషన్. ఇన్ విట్రో మెథడ్స్ ఎంప్లాయింగ్ షూట్స్, మెరిస్టమ్స్ అండ్ embryos and ideally suited for the conservation of germ plasm of vegetatively propagated plants. The plants with the recalcitrant seeds and genetically
engineered materials can also be preserved by this in vitro approach. అంటే మనం సీడ్సే కాదు, విత్తనాలే కాకుండా వేరే ఏ రూపంలో ఉన్న జెనెటికల్ కాన్స్టిట్యూషన్ని మనం ప్రిజర్వ్ చేయొచ్చు అన్నమాట. Advantages. There are several advantages associated with the in vitro germplasm conservation. Large quantities of the materials can be preserved in small space. తక్కువ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రిజర్వ్ చేయొచ్చు. The germplasm preserved can be maintained in an environment free from pathogens. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు, అంటే అసెప్టిక్ కండిషన్స్ ద్వారా. It can be protected against the nature హజార్డ్స్, అంటే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, కొట్టుకుపోతాయి అనే బాధ కూడా ఉండదు, ఎందుకంటే న్యాచురల్ కండిషన్లో ఉంచట్లేదు కదా, ఇన్విట్రో కండిషన్స్లో చేస్తున్నాం కాబట్టి. ఫ్రమ్ ది జెర్మ్ స్టాక్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ కెన్ బి అప్టైన్డ్ వేర్ ఎవర్ నీడెడ్. అంటే మనం జెర్మ్ ప్లాజం రూపంలో స్టాక్ని ప్రిజర్వ్ చేసుకుంటే, అంటే సెల్స్ రూపంలోనో, వెజిటేటివ్ ప్రాపగల్స్ రూపంలోనో, టిష్యూస్ రూపంలోనో ఏదో ఒక రూపంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్కువ సంఖ్యలో కావాల్సి వచ్చినప్పుడు ఉపయోగపడతాయి. నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్ టు ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బార్డర్స్ ఆర్ మినిమల్. అంటే మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి అబ్స్టకల్స్ ఫర్ ది ట్రాన్స్పోర్ట్, అంటే మనకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఎలాంటి అబ్జెక్షన్స్ కూడా ఉండవన్నమాట ఇంటర్నేషనల్. సిన్స్ ద జెర్మ్ ప్లాజం ఈజ్ మెయింటైన్డ్ అండర్ ద అసెప్టిక్ కండిషన్స్. ఒక డబ్బాలో పట్టుకుని వెళ్ళిపోతాం కాబట్టి మొక్కని ఎదురుగుండా పెట్టి తీసుకెళ్ళాం కదా, అందువల్ల ప్రాబ్లం ఉండదు. అంటే మనకి ఇన్విట్రో కండిషన్స్ లోపల జెర్మ్ ప్లాజం ప్రిజర్వేషన్ చేయడానికి మనం 3 రకాల పద్ధతుల్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఇంచుమించుగా 3 రకాలని చెప్పొచ్చు. క్రయో ప్రిజర్వేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము దీని గురించి. సెకండ్ వన్ ఈజ్ ద కోల్డ్ స్టోరేజ్. థర్డ్ వన్ ఈజ్ ద లో ప్రెషర్ అండ్ లో ఆక్సిజన్ స్టోరేజ్. అంటే ఈ పద్ధతులను ఉపయోగించి మనం ఇన్విట్రో కండిషన్స్ లోపల జెర్మ్ ప్లాజంని స్టోర్ చేయొచ్చు అన్నమాట. క్రయో ప్రిజర్వేషన్ మనకు తెలిసిందే. వాట్ ఈస్ ద క్రయో ప్రిజర్వేషన్? ఇట్ మీన్స్ ప్రిజర్వేషన్ ఆఫ్ ద material in frozen state. The principles involved in the cryopreservation is to bring the plant cell and tissue culture to a zero metabolism or non-dividing state by the reducing the temperature in the presence of cryoprotectants. అంటే క్రయోప్రొటెక్షన్స్ని ఉపయోగించి టెంపరేచర్ని కంట్రోల్ చేసి we can protect the germplasm. That is the cryopreservation. అంటే ఫ్రోజన్ స్టేట్ లిక్విడ్ నైట్రోజన్ లేకపోతే వేపరైజ్డ్ కార్బన్ డైఆక్సైడ్, వేపరైజ్డ్ నైట్రోజన్, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ప్రిజర్వేషన్ ప్రాసెస్. అదే కోల్డ్ స్టోరేజ్ మన అందరికి తెలిసిందే. కోల్డ్ స్టోరేజ్ బేసికల్లీ ఇన్వాల్వ్స్ ద జెర్మ్ ప్లాజం కన్జర్వేషన్ ఎట్ ఏ లో అండ్ నాన్ ఫ్రీజింగ్ టర్మ్స్. అంటే మనకి ఇక్కడ నాన్ ఫ్రీజింగ్ టెంపరేచర్ అనేటటువంటిది ఎంత టెంపరేచరు? నియర్ ఆఫ్ 1 to 10 degrees Celsius. అంటే ఇక్కడ 9 రాసాం, 1 to 9 degrees Celsius అని. అంటే బేస్డ్ ఆన్ ద మెటీరియల్. ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ మెటీరియల్ ఈజ్ స్లోడ్ డౌన్ ఇన్ కోల్డ్ స్టోరేజ్. ఇన్ కాంట్రాస్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం లాంటిది అనమాట. కాంట్రాస్ట్ టు కంప్లీట్ స్టాపేజ్ ఇన్ క్రయో ప్రిజర్వేషన్. Hence, the cold storage is regenerated as the slow growth of germplasm conservation method. అంటే క్రయో ప్రిజర్వేషన్లోనేమో మొత్తం గ్రోత్ని జీరో, అంటే నెగ్లిజిబుల్, చాలా 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 అంటే జీరో స్టేజ్కి తీసుకెళ్ళిపోతుంది. మెటబాలిక్ యాక్టివిటీ అనేటటువంటిది లేకుండా చేసి. ఇక్కడైతే గ్రోత్ రేట్ అనేటటువంటిది ఉంటుందన్నమాట కోల్డ్ స్టోరేజ్ లోపల. The major advantages of this approach is that of the plant material is not subjected to the cryogenic injuries. అంటే క్రయోప్రిజర్వేషన్ లోపల ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ క్రిస్టల్ ఫార్మేషన్ అనేటటువంటి జరిగి సెల్ డ్యామేజ్ జరగవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవన్నమాట. లాంగ్ టర్మ్ కోల్డ్ స్టోరేజ్ ఇస్ ద సింపుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ yields germplasm with good survival rate. Many in vitro developed shoots or plants of frost free. అంటే మనకి
ఫ్రూట్స్ ఫార్మేషన్ చేసుకోలేనటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో దట్ ఈస్ ద ప్లాంట్స్ ఆఫ్ ఫ్రూట్ ఫ్రీ. ఫ్రూట్స్ ఫార్మేషన్ చేసుకోలేదంటే విత్తనాలు లేనటువంటి మొక్కలు, విత్తనాలు లేనటువంటి మొక్కల్ని అలాగే కాండాలని ఇలాంటి వాటిని అన్నిటిని కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. షూట్స్ ఆర్ ప్లాంట్స్ ఆఫ్ ఫ్రూట్ ఫ్రీ స్పీసీస్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ స్టోర్డ్ బై దిస్ అప్రోచ్. కోల్డ్ స్టోరేజ్ లోపల ఫ్రూట్ ఫ్రీ అంటే ఫ్రూట్స్ లేనటువంటి వాటిని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. గ్రేప్ ప్లాంట్స్, స్ట్రాబెర్రీ ప్లాంట్స్, వైరస్ ఫ్రీ స్ట్రాబెర్రీస్ ప్లాంట్స్ కుడ్ బి ప్రిజర్వ్డ్. ఫ్రూట్లెస్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటిని కూడా స్టోర్ చేసుకుంటున్నాం. అంటే ఈ గ్రేపు స్ట్రాబెర్రీ ప్లాంట్స్ని అంట వైరస్ ఇన్ఫెక్షన్ లేకుండా ఉండేటటువంటి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ని 10 degrees Celsius టెంపరేచర్ వద్ద 6 years అంటే అబౌట్ 6 years 6 సంవత్సరాలకు పైబడి మనం నిల్వ చేసుకోవచ్చు అంట. విత్ ఎడిషన్ ఆఫ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మీడియం పీరియాడికల్లీ. అంటే 2 నుంచి 3 నెలలకు ఒకసారి దానికి కల్చర్ మీడియాని యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. Several grape plants have been stored, it means stored. Several grape plants have been stored for over 15 years by cold storage. గ్రేప్ ప్లాంట్స్ని అయితే 15 సంవత్సరాలకు పైబడి స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడ 9 degrees Celsius టెంపరేచర్ దగ్గర. నెక్స్ట్ అంటే మనం ఎప్పుడు కూడా మీడియం యాడింగ్ అనేటటువంటిది చెయ్యాలి. ఇందాకేమో 2 to 3 monthsకి ఒకసారి మీడియా రిప్లేస్ చేస్తూ 10 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ మనం సర్వైవల్ రేట్ని ఇంక్రీజ్ చేయొచ్చు. అదే గ్రేప్ ప్లాంట్స్కి వచ్చేటప్పటికి 9 degrees టెంపరేచర్ని సంవత్సరానికి ఒకసారి మనం ఫ్రెష్ మీడియం యాడ్ చేస్తూ ఉండాలి. అలాగా 15 years వరకు అంటే అబౌవ్ ద 15 years వీ కెన్ మెయింటైన్ దట్ అంటే వాటిని పెంచగలుగుతాం అన్నమాట. దిస్ ఈజ్ ద కోల్డ్ స్టోరేజ్. అంటే -degree Celsius టెంపరేచర్ దగ్గర అయిపోయింది కోల్డ్ స్టోరేజ్. దిస్ ఈజ్ ద అబౌవ్ ద 0 degree Celsius 0 to 10 degree Celsius టెంపరేచర్ మధ్యలో మెయింటైన్ చేసేటటువంటిది. అలాగే థర్డ్ వన్ లో ప్రెషర్ అండ్ లో ఆక్సిజన్ స్టోరేజ్. This is the third type of press. As alternative to cryopreservation and cold storage, low pressure and low oxygen storage have been developed for the germplasm conservation. ఇందాకేంటి మనం సెల్లో ఉండేటటువంటి వాటర్ కంటెంట్ని తగ్గించుకుని క్రయో ప్రొటెక్టెంట్స్ని యాడ్ చేసి సర్వైవ్ చేస్తాం. అంటే టెంపరేచర్ని తగ్గిస్తూ చేస్తాం రెండింటిని. ఇక్కడ ఏంటి ప్రెషర్ని ఆక్సిజన్ లెవెల్స్ని. ఏ గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ టిష్యూ కల్చర్ స్టోరేజ్ అండర్ నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, లో ప్రెషర్ అండ్ లో ఆక్సిజన్ ఈజ్ డిపెక్టెడ్. లో ప్రెషర్ స్టోరేజ్ LPS అని పిలుస్తాం షార్ట్కట్లో. ద లో ప్రెషర్ స్టోరేజ్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ సరౌండింగ్ ద ప్లాంట్ మెటీరియల్ ఈజ్ రిడ్యూస్డ్. దిస్ రిజల్ట్స్ ఇన్ ఏ partial decreases of the pressure exerted by the gases around the germplasm. The lowered partial pressure reduces the in vitro growth of the plants. Low pressure storage systems are useful for short term and long term storage of plant materials. The short term storage is particularly useful to increase the shelf life of many plant materials. For example, fruits, vegetables and cut flowers, plant cuttings, these are used for the low pressure storage. దానికోసం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. The germplasm grown in cultures can be stored for long term under low pressure. Besides, germplasm preservation reduces the activity of pathogenic organisms and inhibit the spore germination in the plant culture systems. చూడండి ఇక్కడ మనకి అట్మాస్ఫియరిక్లో ఉండేటటువంటి గ్యాసెస్ని కంట్రోల్
కంట్రోల్ చేస్తూ వీ కెన్ అండర్గో ద స్టోరేజ్ ప్రాసెస్. నార్మల్ అట్మాస్ఫియర్ స్టోరేజ్, ఇక్కడ 20% ఆక్సిజన్ ఉంది, 78% నైట్రోజన్ ఉంది. అలాగే ఇక్కడ లో ఆక్సిజన్ స్టోరేజ్, ఓన్లీ 10% ఆక్సిజన్ నుంచి 90% నైట్రోజన్ ఉంచాం, అది లో ఆక్సిజన్ స్టోరేజ్. ఇది లో ప్రెషర్ స్టోరేజ్, అంటే మనం నైట్రోజన్ కంటెంట్ని, ఆక్సిజన్ నార్మల్గానే ఉంటుంది, నైట్రోజన్ నార్మల్గానే ఉంటుంది. వీ కెన్ క్రియేటెడ్ ద ప్రెషర్ ఇన్సైడ్ ఆఫ్ దట్. ప్రెషర్ని కలగజేసి వీ కెన్ increases the survival rate of the plant tissue. Low oxygen storage. In the low oxygen storage, the oxygen concentration is reduced, but the atmospheric pressure 260 millimeter అంటే మనకి ఏంటిది మెర్క్యూరీ, అంటే దాని అవసరం మనకి. మనం థర్మామీటర్ అబ్జర్వ్ చేస్తాం కదా, థర్మామీటర్ లోపల మనం థర్మామీటర్ని నోట్లో పెట్టగానే మన బాడీలో ఉన్న టెంపరేచర్కి దాని యొక్క లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదా, అవునా? ఇక్కడ కూడా దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈజ్ మెయింటైన్స్ బై ద అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్, పర్టికులర్లీ నైట్రోజన్ డైఆక్సైడ్. ద పార్షియల్ ప్రెషర్ ఆక్సిజన్ బిలో 50 mmHg reduces plant tissue growth. మనం ఇక్కడ నైట్రోజన్ గ్యాస్ని యూజ్ చేసుకుంటున్నాం. నైట్రోజన్ గ్యాస్ని యూజ్ చేసుకొని లేదా సమ్ అదర్ టైమ్స్ ఇనర్ట్ గ్యాసెస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆక్సిజన్ యొక్క ప్రెషర్ని ఇక్కడ 50 mm మెర్క్యూరిక్ రెడ్యూసెస్ ద ప్లాంట్ టిష్యూ గ్రోత్. ఈ టెంపరేచర్ దగ్గర అదే ఈ పీడనం దగ్గర, ఈ ప్రెషర్ దగ్గర మనకి టిష్యూ గ్రోత్ అనేటటువంటిది కంట్రోల్ అవుతుందంట. అందువలన వీ కెన్ క్రియేటెడ్ దిస్ ప్రెషర్ ఇన్సైడ్ ఆఫ్ ద టిష్యూస్, అంటే సెల్స్ లోపల. దిస్ ఈజ్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ విత్ రెడ్యూస్డ్ అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ ద ప్రొడక్షన్ ఆఫ్ CO2 ఈజ్ లో. అంటే రెస్పిరేషన్ కెపాసిటీని తగ్గించుకోవడం ద్వారా, అంతే కదా. CO2 లెవెల్ ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, అది ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది, ఆటోమేటిక్గా ఆక్సిజన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. మన ఆక్సిజన్ని ప్రెషర్ని కంట్రోల్ చేస్తే మనకి ప్రొడక్షన్ ఆఫ్ CO2 అనేటటువంటిది లో అవుతుంది. యాజ్ ఎ కన్సీక్వెన్స్ ద ఫోటోసింథటిక్ యాక్టివిటీ ఈజ్ రెడ్యూస్డ్, దేర్ బై ఇన్హిబిటింగ్ ద ప్లాంట్ టిష్యూ గ్రోత్ అండ్ డైమెన్షన్స్. మనం ఏం చేయొచ్చు దీని ప్రకారం, మనం ఆటోమేటిక్గా ప్రెషర్ని, అంటే ఆక్సిజన్ లెవెల్ని తగ్గించామనుకోండి, ఆటోమేటిక్గా ప్రొడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటి తగ్గిపోతుంది. లో ఆక్సిజన్ స్టోరేజ్, ఇట్ మీన్స్ లో ఆక్సిజన్ ఈజ్ యాడెడ్ టు దట్. ద పార్షియల్ ప్రెషర్ ఆక్సిజన్ బిలో 50 millimeter pressure, mercury pressure reduces the plant tissue growth. This is due to the fact with reduces the availability of oxygen, the production of CO2 is very low. As a consequence, photosynthesis activity is reduced, thereby inhibiting the plant tissue growth. What is the limitations? అంటే ఆక్సిజన్ని లో ఆక్సిజన్ స్టోరేజ్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? ద లాంగ్ టర్మ్ కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్ మెటీరియల్ బై లో ఆక్సిజన్ స్టోరేజ్ ఈజ్ లైక్లీ టు ఇన్హిబిట్ ద ప్లాంట్ గ్రోత్ ఆఫ్టర్ సర్టెన్ డైమెన్షన్స్. అంటే మనకి అంటే బాగానే ఉంటుంది, అంటే యాక్టివిటీ తక్కువగా జరుగుతుందిలే అనుకుంటున్నాం. అంటే ఆక్సిజన్ లెవెల్స్ డిక్రీజ్ అయ్యే కొలది ఏమవుతుంది, సెల్ అనేటటువంటిది టోటల్గా గ్రోత్ అనేటటువంటిది ఆగిపోతూ ఉంటుంది. ఆఫ్టర్ ద సమ్ ఆఫ్ టైమ్స్ ద గ్రోత్ ఈజ్ టోటలీ ఇన్హిబిటెడ్, అంటే మొత్తం పూర్తిగా ఆగిపోయేటటువంటి చాయిస్ ఉందన్నమాట. అందుకోసమని దిస్ ఈజ్ ద రిస్క్ మనకి. అప్లికేషన్స్ ఆఫ్ ద జెర్మ్ ప్లాజమ్ స్టోరేజ్, అంటే మనం ఈ జెర్మ్ ప్లాజమ్ స్టోరేజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కడ ఉపయోగించవచ్చు, ఎక్కడ అప్లికేబుల్గా అంటే అవసరం అవుతూ ఉంటుంది. ద జెర్మ్ ప్లాజమ్ స్టోరేజ్ హ్యాస్ బీన్ బికేమ్ ఏ
has been to be plant breeders and biotechnologists some of the applications. అంటే మనం ప్లాంట్ బ్రీడింగ్ టెక్నాలజీ ఉంటుంది కదా, దానికోసం ఉపయోగించుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ ఇస్ ద మెయింటెనెన్స్ ఆఫ్ స్టాక్ కల్చర్. స్టాక్ అంటే మనకి ప్రొడక్షన్ ఆఫ్ ద న్యూ ప్లాంట్స్ చేయడం కోసం ప్లాంట్ మెటీరియల్ అనేటటువంటిది ప్రిజర్వ్ చేస్తాం. The plant materials of several species can be cryopreservation and maintained for several years and used as and when needed. This is in contrast to an in vitro cell line maintenance. In vitro cell line maintenance అంటే మనకి విచ్ హ్యాస్ టు బీ సబ్ కల్చర్స్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ పీరియాడికల్లీ టు ఎక్స్టెండ్ viability. Thus, germplasm storage is an ideal method to avoid subculturing, maintain cells in a viable state for many years. అంటే మన స్టాక్ని అంటే మామూలుగా ఇంతకుముందు అయితే మనం క్యాలస్ కల్చర్ చెప్పుకున్నాం, గుర్తుందా? క్యాలస్ కల్చర్ లోపల సబ్ కల్చర్ చేస్తూ సెల్ టిష్యూ ఈజ్ నాట్ అండర్ గో ద డెత్ కండిషన్స్ అని చెప్పేసి అలాగని చనిపోకుండాని ప్రిజర్వ్ చేసుకోవడం కోసం ఒక పద్ధతిని వాడుకున్నాం. ఇక్కడ కూడా మెయింటెనెన్స్ ఆఫ్ స్టాక్ కల్చర్ అంటే క్రయో ప్రిజర్వేషన్ చేయడం ద్వారా మనం సబ్ కల్చర్ చేయాల్సినటువంటి పని ఉండదన్నమాట. ఎందుకంటే మనం దాని యొక్క సెల్ యొక్క వాటర్ కంటెంట్ని రెగ్యులేట్ చేయడం, అలాగే దట్ కెన్ స్టోర్డ్ ఇన్ ద ఫ్రోజన్ ఆర్ వేపర్ నైట్రోజన్ కండిషన్స్ లోపల అంటే రెడ్యూసెస్ ద టెంపరేచర్ ఆఫ్ ద నైట్రోజన్ దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వేపర్ ఆర్ లిక్విడ్ ఫామ్, ఏదో ఒక ఫామ్లోకి కన్వర్ట్ చేసి దాని లోపల మనం టిష్యూని స్టోర్ చేస్తున్నాం. కాబట్టి ద యాక్టివిటీ ఆఫ్ ద అంటే మెటబాలిక్ యాక్టివిటీ ఆఫ్ ద సెల్ ఈజ్ ద జీరో. కాబట్టి మనం సబ్ కల్చర్ చేయాల్సినటువంటి పని ఉండదన్నమాట. అంటే సెల్ యొక్క వైబిలిటీ అనేటటువంటిది ఉందా లేదా అని చెక్ చేసుకోవడం, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ ద క్రయోప్రిజర్వేషన్ ఈజ్ అన్ ఐడియల్ మెథడ్ ఫర్ లాంగ్ టర్మ్ కన్జర్వేషన్ ఆఫ్ సెల్ కల్చర్స్ విచ్ ప్రొడ్యూస్ టూ సెకండరీ మెటబలైట్స్. ఇట్ మీన్స్ క్రయోప్రిజర్వేషన్ అంటే దేనికోసం ఉపయోగపడుతుందంటే మనకి సెకండరీ మెటబలైట్స్ ప్రొడక్షన్ కోసం ఉపయోగించుకోవచ్చు. అంటే సెకండరీ మెటబలైట్స్ లోపల మనకి సెల్ లైన్ ప్రొడక్షన్స్ అనేటటువంటి ఫస్ట్ స్టెప్ ఉంది. అంటే ప్రతిసారి మనం ప్లాంట్ మెటీరియల్ నుంచి సెల్స్ ఐసోలేట్ చేయడం, ఆ సెల్స్ని మళ్ళీ ప్రొడక్షన్ కోసం ఉపయోగించుకోవడం, దట్ ఈస్ ద లాంగ్ ప్రాసెస్. కాబట్టి మనం ఒక్కసారి సెల్ లైన్స్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ సెల్ లైన్స్ని ఈ క్రయో ప్రిజర్వేషన్ మెథడ్ ద్వారా స్టోర్ చేసుకుని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సెకండరీ మెటబలైట్స్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఫార్మసిటికల్ అంటే మెడిసిన్స్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డిసీజ్ అంటే డిసీజ్ ఫ్రీ ప్లాంట్ మెటీరియల్స్ కెన్ బి ఫ్రోజన్ అండ్ ప్రాపగేటెడ్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. అంటే డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీస్ని ప్రిపేర్ చేస్తాం కదా, మరి ప్రతిసారి ఆ వెరైటీస్ని మనం ప్రిపేర్ చేయలేము. కాబట్టి డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ని తయారు చేసుకొని ఆ వెరైటీస్ని ప్రిజర్వ్ చేసుకోవడం కోసం ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రీకాల్సిట్రెంట్ సీడ్స్ కెన్ బి మెయింటైన్డ్ ఫర్ లాంగ్ అంటే సీడ్ ప్రిజర్వేషన్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ సోమాక్లోనల్ అండ్ గ్యామిటోక్లోనల్ వేరియేషన్స్ ఇన్ కల్చర్స్ అంటే సొమాటిక్ సెల్స్లో వచ్చేటటువంటి వేరియేషన్స్ అంటే ఎప్పుడైనా మనకి మ్యూటేషన్స్ జరగడం ద్వారా సమ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ కనబడి ఆ డిఫరెన్షియేషన్ వల్ల మనకు బెనిఫిట్ ఉంటే ఆ సోమాక్లోనల్ వేరియేషన్స్ని మనం ప్రిజర్వ్ చేసుకుని ఎప్పుడు అవసరం కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే గ్యామిట్స్లో వచ్చేటటువంటి క్లోనల్ వేరియేషన్స్ని అంటే దట్ ఈస్ అ గుడ్ థింగ్. బాగా ఉన్నటువంటి గుడ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. అంటే వన్స్ అగైన్ దే ఆర్ నాట్ రిపీటెడ్, మళ్ళీ జరుగుతాయో లేవో తెలియదు కాబట్టి వీ కెన్ ప్రిజర్వ్ దెమ్. నెక్స్ట్ ప్లాంట్ మెటీరియల్స్ ఫ్రమ్ ఎండేంజర్డ్ కెన్ బి కన్జర్వ్డ్ అంటే ప్రమాదంలో ఉన్నటువంటి మొక్కలు ఏవైతే అంటే ప్రమాదంలో ఉన్నాయంటే దట్ ఈస్ ద ఎలిమినేటెడ్ ఫ్రమ్ దట్ రీజియన్.
ఆ ప్రాంతంలో నుంచి వెళ్ళిపోయేటటువంటివి అంటే చనిపోయేటటువంటి మొక్కలు అంటే మీ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పుడు అవి కనిపించవు. అలాంటి మొక్కలు ఎండేంజర్డ్ స్పీసీస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అంటే వాటిని కాపాడుకోవాలంటే జెర్మ్-ప్లాజం కన్జర్వేషన్ మెథడ్ ద్వారా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే న్యాచురల్ హ్యాబిటేట్లో కానీ కల్టివేషన్ చేసాం అనుకోండి, హజార్డర్స్ వచ్చినా న్యాచురల్ డిజార్డర్స్ వచ్చినా దట్ కెన్ ఎలిమినేటెడ్ అవుతుంది. అదే ఇన్విట్రో కండిషన్స్లో ప్రిజర్వేషన్ చేసుకుంటే దట్ కెన్ సర్వైవ్. కన్జర్వేషన్ ఆఫ్ పోలెన్ ఫర్ ఎన్హాన్సింగ్ లాంగ్విటీ అంటే పోలెన్ గ్రెయిన్స్ మనకి హ్యాప్లాయిడ్ ప్లాంట్స్ ప్రొడక్షన్స్కి ఉపయోగించేటటువంటి పోలెన్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ద్వారా మనం లాంగ్ టైం ప్రిజర్వేషన్ చేయవచ్చు అనమాట. రేర్ జెర్మ్ ప్లాజమ్స్ డెవలప్డ్ త్రూ సొమాటిక్ హైబ్రిడైజేషన్ అండ్ అదర్ జెనెటిక్ మ్యానిపులేషన్స్ కెన్ బి స్టోర్డ్. అంటే అరుదుగా దొరికేటటువంటి జెర్మ్ ప్లాజమ్స్ని సొమాటిక్ హైబ్రిడైజేషన్ ద్వారా అంటే సొమాటిక్ సెల్స్ ఫ్యూజన్ జరిపి వచ్చినటువంటి వెరైటీస్ ఉంటాయి కదా, వాటిని మనం స్టోర్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. క్రయో ప్రిజర్వేషన్ ఈజ్ ఏ గుడ్ మెథడ్ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ కోల్డ్ రెసిస్టెంట్ మ్యూటెంట్ సెల్స్ లైన్స్ విచ్ కుడ్ డెవలప్ ఇంటూ ఫ్రాస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్. అంటే క్రయో ప్రిజర్వేషన్ ద్వారా మనం టిష్యూ స్టోరేజ్ అనేటటువంటిది చేసుకోవడం ద్వారా అంటే ఫ్రోజన్ రెసిస్టెంట్ వెరైటీస్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన మొక్కల లోపల అంటే కోల్డ్ కంట్రీస్ లోపల పెరిగేటటువంటి మొక్కల లోపల ఫ్రోజన్ అంటే మంచు ముక్కలు ఏర్పడకుండా టిష్యూస్ లోపల సెల్ డ్యామేజ్ జరగకుండా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాన్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ జెర్మ్-ప్లాజం బ్యాంక్స్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎట్ ద ఇంటర్నేషనల్ లెవెల్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా మనం జెర్మ్-ప్లాజం కన్జర్వేషన్కి సంబంధించినటువంటి బ్యాంక్స్ని వాటి యొక్క ఇన్ఫర్మేషన్ని అందరికీ తెలిసేలాగా ఏర్పాటు చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద లిమిటేషన్స్ ఆఫ్ జెర్మ్-ప్లాజం స్టోరేజ్? ద మేజర్ లిమిటేషన్స్ ఆఫ్ జెర్మ్-ప్లాజం స్టోరేజ్ ఆర్ ద ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ ఆఫ్ ద ట్రైన్డ్ పర్సన్స్. అంటే మనకి ఈ జెర్మ్-ప్లాజం కన్జర్వేషన్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్ కావాలి. అంటే మనం స్టోర్ చేయడం కోసం క్రయో ప్రొటెక్టెంట్స్ కావాలి, గ్లాస్ వేస్ కావాలి, కెమికల్స్ కావాలి, టెంపరేచర్ని రెడ్యూస్డ్ కండిషన్లో ఉంచడం కోసం సమ్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనేటటువంటిది అవసరం అవుతూ ఉంటుంది. అంటే అవి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పద్ధతి. అలాగే స్కిల్స్ ఉన్నటువంటి పర్సన్స్ అవసరం అవుతూ ఉంటారనమాట. అంటే జెనెటికల్ సంబంధించినటువంటి నాలెడ్జ్ వాళ్ళకు ఉండాలి, హౌ టు అప్రోచ్ అనేటటువంటి విధానం తెలిసి ఉండాలి. అందువల్ల ట్రైన్డ్ పర్సన్స్ అనేటటువంటిది కావాలి. ఇట్ మే హౌవెవర్ బి పాసిబుల్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ టు డెవలప్ లో కాస్ట్ టెక్నాలజీ ఫర్ క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ ప్లాంట్ మెటీరియల్. అంటే మనకి మ్యాక్సిమం కాస్ట్ లెవెల్ని తగ్గించుకుని ఉండేటటువంటి ఎక్విప్మెంట్ తయారు చేసుకుంటే, ఈ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటే ఫ్యూచర్లో చాలా లాభాలు ఉంటాయి మనకి క్రయో ప్రిజర్వేషన్ ద్వారా. కన్జర్వేషన్ ఈజ్ ద germplasm conservation is the most successful method to conserve the genetic material, the genetic traits of endangered and commercially valuable species. Germplasm is live information source for all genes present in the respective. It means అంటే మనకి ఈ జెర్మ్-ప్లాజం కన్జర్వేషన్ మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగితే మనకి అంటే జెర్మ్-ప్లాజంని లివింగ్ ఇన్ కండిషన్లో ఉండేలాగా అంటే దట్ కెన్ సోర్స్ ఫర్ ఆల్ జీన్స్ ప్రజెంట్ ఇన్ ద రెస్పెక్టివ్ ప్లాంట్ విచ్ కెన్ బి కన్జర్వ్డ్ ఇన్ లాంగ్ పీరియడ్స్. అంటే ఎండేంజర్ ప్లాంట్స్కి సంబంధించి అందులో ఉండేటటువంటి జన్యు లక్షణాలని మనం వాల్యుబుల్ స్పీసీస్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఈ జెర్మ్-ప్లాజం కన్జర్వేషన్ అనేటటువంటిది చాలా ఉపయోగపడుతున్నటువంటి మెథడ్ అన్నమాట. దిస్ ఈజ్ ద కన్జర్వేషన్, జెర్మ్-ప్లాజం కన్జర్వేషన్. దీన్ని ఎగ్జామినేషన్కి ఎస్ఏ క్వశ్చన్ కింద అడిగారండి ఆల్రెడీ. కాబట్టి దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.
అంటే మనకి దీంతో సెకండ్ యూనిట్ పూర్తయింది. మీకు సెకండ్ యూనిట్ లోపల మనకి మేజర్గా కనబడుతున్నటువంటి టాపిక్స్ ఏంటంటే ఎంబ్రియో కల్చర్, ఎండోస్పర్మ్ కల్చర్, అలాగే మనకి ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటాబోలైట్స్, థర్డ్ వన్ ఈజ్ ద క్రయో ప్రిజర్వేషన్ అండ్ నెక్స్ట్ జెర్మ్ ప్లాజం కన్జర్వేషన్. జెర్మ్ ప్లాజం కన్జర్వేషన్ని, సెకండరీ మెటాబోలైట్స్, ఎండోస్పర్మ్ కల్చర్, ఎంబ్రియో కల్చర్ ఈ 4 అనేటటువంటివి ఎస్ఐస్ కింద అడుగుతున్నారు. క్రయో ప్రిజర్వేషన్ని, ఎంబ్రియో రెస్క్యూ టెక్నిక్ని అయితే షార్ట్కి అడుగుతున్నారు. అంటే మనకి 2 షార్ట్స్ కనబడుతున్నాయి, 4 ఎస్ఐస్ కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ 3 లెసన్స్ లేకపోతే లాస్ట్ 2 లెసన్స్ అంటే ఎండోస్పర్మ్ కల్చర్, ఎంబ్రియో కల్చర్ అండ్ సెకండరీ మెటాబోలైట్స్ 3 చదువుకోవాలి. లేకపోతే కింద నుంచి చూసినప్పుడు క్రయో ప్రిజర్వేషన్, జెర్మ్ ప్లాజం కన్జర్వేషన్, సెకండరీ మెటాబోలైట్స్ ఇవి 3 టాపిక్లు చదువుకోవాలి. అలా చదువుకుంటే మీకు ఎగ్జామినేషన్లో ఒక ఎస్ఐ, ఒక షార్ట్ కవర్ అవ్వడానికి చాయిస్ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద సెకండ్ యూనిట్ టాపిక్ జెర్మ్ ప్లాజం కన్జర్వేషన్. జెర్మ్ ప్లాజం సంబంధించినటువంటి కన్జర్వేషన్ టాపిక్ అన్నమాట.